అన్నయ్య, సీతారాం యేచూరి గారు చనిపోయారు కదా! అంత మహోన్నతమైన వ్యక్తి చనిపోయారంటే అస్సలు నమ్మశక్యం కావడం లేదన్నయ్య. అసలు ఆయన ఎక్కడ పుట్టారు? ఎప్పుడు పుట్టారు అన్నయ్య? భారత రాజకీయాలలో అత్యంత కీలకమైన వామపక్ష నేతగా కొనసాగిన సీతారాం యేచూరి గారు 1952 ఆగస్టు 12వ తారీఖున చెన్నైలో జన్మించారు. ఈయన చెన్నైలో స్థిరపడిన కాకినాడకు చెందిన తెలుగు వ్యక్తులు అయిన ఏచూరి సర్వేశ్వర సోమయాజి కల్పకం దంపతులకు జన్మించారు. అన్నయ్య, ఈయన బాల్యం అంతా ఎక్కడ గడిచింది అన్నయ్య? ఈయన ఎస్ఎఫ్ఐ లో కూడా చేరారంట, నిజమేనా? ఈయన బాల్యం అంతా కాకినాడలోనే గడిచింది. ఈయన తండ్రి గారు ఆర్టీసీలో ఉన్నతాధికారిగా పనిచేసే సమయంలో 6-7 తరగతులు విజయవాడలోనే అభ్యసించారు. ఆ తరువాత హైదరాబాద్ లో ఢిల్లీ హై స్కూల్లో విద్యను అభ్యసించారు. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో బిఏ, జవహర్ లాల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ లో చేరికతో యేచూరి గారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. ఆ తరువాత 1975లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐఎంలో సభ్యుడిగా చేరారు. 1975 సంవత్సరంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో జైలుకు వెళ్లి జైలు జీవితం కూడా గడిపారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తున్న సమయంలోనే 1977లో జేఎన్యూకి వైస్ ఛాన్సలర్ గా ఉన్న ఇందిరాగాంధీని రాజీనామా చేయాలంటూ స్వయంగా ఆమె ఇంటి వద్దకే వెళ్లి ధర్నా చేసి ఆమె సమక్షంలోనే ప్రసంగించారు యేచూరి సీతారాం గారు. ఇంకా ఆయన ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు.